కవులు అనగానే మనకేంటి గుర్తొస్తోంది? రాజాస్థానాలు, సున్నితమైన భావాలు, అక్షరాలతో చేసే అద్భుతాలు. కరెక్టే. కాని కత్తిపట్టి యుద్ధం చేసే రాజు పక్కనే కలం పట్టుకొని నిలబడ్డ ఒక కవిని ఊహించుకోగలమా? రణరంగంలోకి ఏకంగా దండయాత్రకు వెళ్లిన ఒక కవి కదా ఇది. ఈరోజు మనం 15వ శతాబ్దానికి చెందిన మాదయ్యగారి మల్లన అనే ఒక అసాధారణమైన కవి గురించి తెలుసుకోబోతున్నాం. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. కత్తుల చప్పుడు, నెత్తుటి మరకలు, సైనికుల హాహాకారాలు వీటన్నిటినీ కళ్లారా చూసిన ఒక కవి కలం నుంచి ఎలాంటి కవిత్వం వస్తుంది? ఆయన రచనల్లో సున్నితమైన ప్రేమ ఉంటుందా, లేక రణక్షేత్రంలోని కఠోర వాస్తవాలుంటాయా? ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ మనం మల్లన జీవితంలోకి వెళ్దాం. మనం మాట్లాడుకుంటున్నది విజయనగర సామ్రాజ్యపు స్వర్ణయుగం గురించే. శ్రీకృష్ణదేవరాయల కాలం. కళలు, సాహిత్యం అద్భుతంగా వెలిగిపోతున్న సమయం. కాని అదే సమయంలో సామ్రాజ్య విస్తరణ కోసం నిరంతరం యుద్ధాలు కూడా జరుగుతూ ఉండేవి. సరిగ్గా అలాంటి పరిస్థితుల్లో ఒక కవి రాజాస్థానంలోని సుఖాలను వదిలి రాజుతో పాటు యుద్ధభూమిలో అడుగుపెట్టాడు. ఇది చాలా అరుదైన విషయం. సరే, ఇంతకీ ఎవరి కవి? దండయాత్రకు వెళ్లిన ఆయన నేపథ్యమేంటి? ఆ వివరాల్లోకి వెళ్దాం. ఈ వివరాలు చూడండి. మల్లన కేవలం ఒక కవి మాత్రమే కాదు. ఆయనది రాయలసీమ, సాక్షాత్తు శ్రీకృష్ణదేవరాయలు ఏలిన నేల. అన్నిటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే ఆయన రాయలవారి సైనిక యాత్రలలో ప్రత్యక్ష సాక్షి. బహుశా ఈ ఒక్క అనుభవమే ఆయన్ని తన కాలంలోని ఇతర కవుల కంటే భిన్నంగా నిలబెట్టిందేమో. అయితే మల్లన ఒంటరి కాదు. ఆయన ఆ కాలంలోని సాహితీ ప్రపంచాన్ని శాసించిన ఒక దిగ్గజ బృందంలో సభ్యుడు. ఆ బృందమే అష్టదిగ్గజాలు. ఆ పేరు వింటేనే ఎంత గొప్పగా ఉందో కదా. రాయలవారి సాహిత్య సామ్రాజ్యాన్ని 8 దిక్కులా మోస్తున్న ఏనుగులన్మాట వాళ్లు. అలాంటి అగ్రశ్రేణి కవులలో మాదయ్యగారి మల్లన ఒకరు. అంటే ఆయన ప్రతిభ, ఆయనకున్న ప్రాముఖ్యత ఏ స్థాయిదో మనం అర్థం చేసుకోవచ్చు. పెద్దనా, ధూర్జటి, మనందరికీ తెలిసిన తెనాలి రామకృష్ణుడు. తెలుగు సాహిత్యంలో ఈ పేర్లన్నీ శిఖరంలాంటివి. మల్లన సరిగ్గా ఇలాంటి దిగ్గజాల సరసన అష్టదిగ్గజాలలో ఒకరిగా నిలిచారు. దీన్నిబట్టే ఆయన సాహిత్య స్థాయి ఏంటో మనం అంచనా వేయొచ్చు. మరి యుద్ధభూమిని చూశాడు, రాజాస్థానాన్ని చూశాడు. ఇంత అనుభవం ఉన్న ఈ కవికలం నుండి ఎలాంటి కావ్యం పుట్టింది? అతని రచనల్లో ఈ అనుభవాలు మనకు కనిపిస్తాయా? ఇప్పుడు చూద్దాం. ఆయనకు చరిత్రలో ఒక స్థానాన్ని సంపాదించిపెట్టిన కావ్యం రాజశేఖర చరిత్రము. ఈ పేరు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇందులో మల్లన చూసిన ప్రపంచం, ఆయన గడిపిన జీవితం అన్నీ మనకు కనిపిస్తాయి. ఈ కావ్యంలో ఒక చాలా ఆసక్తికరమైన విషయం ఉంది. అదేంటంటే ఇందులో 2 కథలు సమానాంతరంగా నడుస్తాయి. ఒకవైపు రాజశేఖరుడు అనే రాజు సాధించిన యుద్ధ విజయాల వర్ణన. ఇది బహుశా కృష్ణదేవరాయలతో కలిసి మల్లన చూసిన యుద్ధాల ప్రతిబింబం కావచ్చు. మరోవైపు అదే రాజు ప్రేమ, శృంగారం. ఇది ఆయన రాజస్థానంలో చూసిన విలాసవంతమైన జీవితానికి అద్దం పడుతుంది. యుద్ధం, శృంగారం, ఈ 2 వేరువేరు ప్రపంచాలను మల్లన తన కావ్యంలో ఒకటిగా చేర్చాడు. ఇంతమంది గొప్ప కవులున్నా ఆ అష్టదిగ్గజాల బృందంలో మల్లన తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఎలా తెచ్చుకోగలిగాడు? ఆయన్ని మిగతా వాళ్లకంటే భిన్నంగా నిలబెట్టిన శైలి ఏంటి? ఆ విషయం ఇప్పుడు చూద్దాం. మల్లన స్టైల్లో ముఖ్యంగా 3 ప్రత్యేకతలు కనిపిస్తాయి. ఒకటి, ఆయన కథ పూర్తిగా కొత్తది, ఎక్కడినుంచో కాపీ కొట్టింది కాదు, సొంతం. 2, ఆ రోజుల్లో చాలామంది సంస్కృతం నుంచి అనువాదం చేసేవారు, కాని ఇది పక్కా ఒరిజినల్ తెలుగు కావ్యం. ఇక మూడోది, చాలా ముఖ్యమైనది, శృంగార వర్ణనలో ఆయన పాటించిన ఒక కంట్రోల్, ఒక సంయమనం. ఈ వాక్యం చాలా ముఖ్యం. ఆ కాలంలో అంటే ప్రబంధయుగంలో ఇతర కవులు శృంగార వర్ణనలో కొంచెం హద్దులు దాటేవారు. కాని మల్లన మాత్రం చాలా నిగ్రహం పాటించాడు. ఎందుకయుంటుంది? బహుశా యుద్ధభూమిలోని కఠోర వాస్తవాలు చూసినందువల్ల శృంగారం మీద ఆయన దృష్టికోణం కాస్త భిన్నంగా ఉండి ఉండవచ్చా? ఆలోచించాల్సిన విషయమే. చివరిగా ఇది మనల్ని ఆలోచింపజేసే ఒక ప్రశ్న. చరిత్రను గెలిచిన రాజులు, సేనాధిపతులు రాస్తారు, కాని అదే చరిత్రను ఒక కవి, ఒక కళాకారుడు చెప్తే ఎలా ఉంటుంది? యుద్ధఘట్టాల వెనుక ఉన్న మనుషుల భావోద్వేగాలు, ప్రేమ వెనుక ఉన్న రాజకీయం, వీటిని ఎవరు బాగా చెప్పగలరు? బహుశా మాదయ్యగారి మల్లనలాంటి కవులే మనకు చరిత్రకు సంబంధించిన అసలైన పూర్తి చిత్రాన్ని అందించగలరేమో.